వెల్కమ్ బ్యాక్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మి తొలగింపు ప్రయత్నాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఓయూ ప్రొఫెసర్లు, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాజకీయ కారణాలతో కేవలం 45 రోజులకే బాధ్యతలు స్వీకరించిన ఆమెను తప్పించడం సరికాదని స్పష్టం చేశారు. ప్రతిభ ఆధారంగా నియమితులైన అధికారులను టార్గెట్ చేయడం ఉన్నత విద్యా వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయాలు విరమించుకోకపోతే సీఎం నివాసాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడపోమని హెచ్చరించారు. కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తున్నాం. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ బిడ్డను ఆమె మీద కుట్ర. ఇక్కడ ఒక బీసీ బిడ్డ, ఒక ప్రొఫెసరు ఇవాళ జేఎన్టీయూ రిజిస్ట్రార్ గారి మీద ఒక కుట్ర. మేము అంటున్నాం మా దళిత సోదరులకు, ఒకవేళ మీకు వెంకటేశ్వరరావు గారికే ప్రాధాన్యత కల్పించాలంటే ఇంకా రిజిస్టర్ కాకుండా అనేక పదవులు ఉన్నాయి, అక్కడ ఇవ్వండి. మేము వద్దంటున్నామా, మేము వ్యతిరేకిస్తున్నామా? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ యొక్క కుట్రలను తిప్పికొడతాం. ఖచ్చితంగా బీసీలలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పటికే వారు మాట్లాడడం జరిగింది, హనుమంతరావు గారు మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ప్రొఫెసర్ జయలక్ష్మి గారు ఒక వ్యక్తి గారు, ఆమె బీసీ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఇది ఇవాళ 2 కోట్ల మంది బీసీలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆమెను కొనసాగించాలి. లేకపోతే మాత్రం ఈ విద్యార్థి సమాజమే రేపు జేఎన్టీయూను, ఎల్లుండి హైయర్ ఎడ్యుకేషన్, ఆవులెల్లుని విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడించడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.